ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. లలితా సహస్రనామం ఎంతోమందికి పారాయణం చేయాలని ఉంటుందండి. కానీ ఎలా చదవాలో, ఏమన్నా తప్పులు చదివితే అమ్మవారికి కోపం వస్తుందేమో, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో, అమ్మవారి కోపానికి కారణం అవుతామేమో, అమ్మో అని భయపడుతూ ఉంటాం. అసలు ఆ భయాలే అవసరం లేదు, చక్కగా చదువుకోవచ్చు, పారాయణ చేసుకోవచ్చు అని చెబుతూ ఉంటారు లలిత ఉపాసకురాలు అరుణా పేరియమ్మ గారు. నాకు అనిపించింది, మరి అమ్మ ద్వారానే నేను నేర్చుకుని మీ అందరికీ కూడా నేర్పించేలా చేస్తే బాగుంటుంది కదా అని. అందుకే ఈ కార్యక్రమం. నాతో పాటు ఉన్నారు లలితా పరివార్ సంస్థ వ్యవస్థాపకురాలు, లలిత అమ్మవారి ఉపాసకురాలు అరుణా పేరియమ్మ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, చాలా సంతోషం అసలు ఈ సందర్భంలో మీరు ఇలా ఉండడం, మీతో మాట్లాడడమే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను తల్లి, చక్కగా ఉన్నాం. యాత్రలతో వాటితో బిజీగా ఉన్నారు తెలుసు. కొన్ని యాత్రలు జరుగుతున్నాయి, అయ్యవారు అమ్మవారు చేయిస్తున్నారు. చాలా సంతోషంగా భలే, అంటే ఆ దైవికంగా దైవంలోనే ఉండడం అనేది కూడా ఒక మహద్భాగ్యమే కదా. చాలా అదృష్టము. ఆ భావన ఉండడము, చెయ్యాలని మనం మనలో ఉన్న భావన ఆ పరమేశ్వరుడు గ్రహించి అలా యాత్రలు మనం నామస్మరణ చేసుకోగలుగుతున్నాము. చాలా సంతోషం. అమ్మ, ఇంట్రొడక్షన్లో అన్నాను నేను, లలితా పారాయణం చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా చదవాలో, తప్పు చదివితే ఏమైనా అవుతుందేమో, చదివితే అనర్థాలు చూడాల్సి వస్తుందేమో, అసలు వీటన్నిటికన్నా అమ్మ కోపం వచ్చేస్తుందేమో అని భయపడుతూ ఉంటాం. కానీ మీ మాటల్లో నేను వినేది ఒక్కటే, ఆ అమ్మ ఎప్పుడూ ప్రేమగా ఉంటుంది, మీరు ఒక్కసారి చదవండి ఆ తర్వాతే తెలుస్తాయి అన్నీ అని. అయితే ఎప్పుడూ నేర్చుకోవాలని మా అందరికీ ఉన్నా కుదరలేదు. ఎవరో చెప్పినవి అలా వింటూ మా అంతటా మేము చదవటం, అమ్మను కొలుచుకోవటం అనేది వేరు కదా. అందుకే మీ సమక్షంలో నేను లలిత అమ్మవారి పారాయణ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మీరు నేర్పించిన విధంగా నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. మరి నాకు నేర్పిస్తారా? తప్పకుండా నాన్న. ఎంత అదృష్టము ఇలాగ మనం కూర్చుని నేను చెప్పడము, మీరు నేర్చుకోవడము. అది మన ఇక్కడ ఒకటి తెలుసుకోవాలమ్మా, ఈ లలితా సహస్రనామ పారాయణ చేయాలన్నా, లలిత అమ్మవారి గురించి తెలుసుకోవాలన్నా కూడా అర్హత ఉండాలంటారు. మనకి హయగ్రీవులు వారు అగస్త్యుల వారికి చెప్తారనమాట. మళ్ళీ అదొక పెద్ద టాపిక్. అర్హత ఉన్న వాళ్ళకే ఈ లలితా సహస్రం నేర్పాలి అని. తో అమ్మవారి దయ వల్ల ఈ రోజు మీరు అడుగుతున్నారు, అమ్మవారు మనకి ఆ ఆపర్చునిటీ ఇచ్చింది, అదృష్టము. తప్పకుండా నేర్చుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, లలితా పారాయణం ఏ విధంగా చేయాలో నేర్చుకుందామా? అమ్మా, ముందుగా ఎలా అసలు ప్రారంభించాలి? ఇగో నేను తెచ్చుకున్నాను, చాలా మంది ఇళ్లలో ఉంటుంది, రెడీగా ఉన్నాను నేనైతే. ఏం చేయాలి, ఎలా ప్రారంభించాలి ముందు పారాయణ చేసే ముందు? చూడండి అమ్మా, లలితా సహస్రనామ పారాయణ అంటే ముందు మనం విఘ్నేశ్వరుని, ప్రతిదానికి కూడా విఘ్నేశ్వరుని స్తుతిస్తాం కదా. ఒక విఘ్నేశ్వరుడి శ్లోకము ఏది మనకు వస్తే అది ఒక విఘ్నేశ్వరుడి శ్లోకం చదువుకుంటాము. దాని తర్వాత గురువుని, మనం ఆ గురువు, ఆది గురువైన మన దక్షిణామూర్తి అయిన అమ్మవారు కూడా గురుమూర్తి లలితా సహస్రంలో వస్తుంది. అమ్మవారిని, మన గురువుల్ని ఒక గురువు శ్లోకం చదువుకుంటాము. దాని తర్వాత లలితా సహస్రం మొదలు పెడతాము. ఇందులో ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. ముందు ఆ ధ్యాన శ్లోకాలతో స్టార్ట్ చేస్తాము. దాని తర్వాత నామములు కంటిన్యూ అవుతాయి. లలితా సహస్రం అంటే 1000 నామములు కదమ్మా అమ్మవారివి. 1000 నామములు కూడా మనకి నామములు శ్రీమాత నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్లో శ్రీ లలితాంబిక, మొదలు స్టార్టింగే అమ్మ అని వస్తుంది. శ్రీమాత అమ్మతోటే మొదలవుతుంది. మళ్ళీ ఆఖరిని కూడా లలితాంబిక, అక్కడ వస్తుంది అమ్మవారి పేరు లలితాంబిక. ఇవంతా కూడా ఇందులో ఒకటి తెలుసుకోవాలమ్మా, మనం లలితా సహస్రం చదువుతున్నాము అంటే అందులో మనం ఏం తెలుసుకుంటాం, పారాయణ చేస్తున్నాము అంటే అందులో తెలుసుకోవాల్సింది అమ్మవారి యొక్క నామ వైభవము, రూప వైభవము, తత్వ వైభవము, లీలా వైభవము, మంత్ర వైభవము, యోగ వైభవము. అమ్మవారి ఇన్ని రూపాల్లో ఈ లలితా శాస్త్రంలో ఉంది. ఎప్పుడైతే మనం ఈ పారాయణ చేస్తామో ఇదన్నీ కూడా మహామంత్రములు. ఈ మంత్రములు ఎప్పుడైతే మనం చదువుతామో, ఈ పారాయణ చేస్తే దాని యొక్క ఫలితము అద్భుతమైన ఫలితం అమ్మా. మనస్ఫూర్తిగా మనసుతోటి మనం చేస్తే, భక్తి శ్రద్ధ నమ్మకంతో చేస్తే, ఒక్కసారి కనీసం మీరు జీవితంలో ఒక్కసారైనా లలితా పారాయణ చెయ్యాలి అంటారు. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన మీకు ఫలితాలు కలుగుతాయి. అటువంటిది దాని వైబ్రేషన్స్
పాజిటివిటీ మీరు ఇక్కడ మీరు స్టూడియోలో చూస్తారు, మీరు అందరికీ కనిపిస్తుంది. అంత అద్భుతమైన లలితా సహస్రనామం పారాయణ చేయటం వల్ల ఇన్ని లాభములు ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం కొంచెమే చెప్పుకున్నాం. తప్పకుండా అమ్మ. అయితే ముందుగా అమ్మ, ఈ పుస్తకం అందరి దగ్గర ఉంటుంది, చాలా మంది దగ్గర. ఇక్కడ ముందుగా సహస్రనామ స్తోత్రం దగ్గర న్యాసం అని ఉంటుంది, అది ఖచ్చితంగా చదవాలా? అంటే పారాయణ చేసినప్పుడు న్యాసం అంటే ఏంటమ్మా, మనం ఏం చదువుతున్నాము, ఎవరి గురించి చదువుతున్నాము, ఇది ఎవరి ద్వారా వచ్చింది ఆ న్యాసంలో చెప్పబడింది. అంటే మనకు అవగాహన, మనం ఏం చదువుతున్నాము, లలితా సహస్రము ఎవరి ద్వారా వచ్చింది, వశిన్యా దేవతల ద్వారా. ఎవరి గురించి, లలితా మహా త్రిపుర సుందరి గురించి. దానివల్ల ఏం వస్తుంది, ఫల సిద్ధ్యర్థే, సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్థే, మన కోరికలన్నీ అమ్మవారు తీరుస్తుంది జపే వినియోగ జపించినప్పుడు. ఇది ఆ న్యాసంలో ఉంటుంది. అది ఖచ్చితంగా చదవాలా? అది పారాయణ చేసినప్పుడు చదివితే మంచిదమ్మా. ఖచ్చితమని కంపల్సరీ కాదు, కానీ చదివితే ముందు ఆ అమ్మని మనం తలుచుకుంటే తర్వాత మనకు అమ్మ ఏమి ఇవ్వాలో ఇస్తుంది. కానీ మనకు తెలియాలన్నమాట, మనం ఎందుకు చదువుతున్నామో తెలియాలి. అలాగే ధ్యానం అని ఉంటుంది, ధ్యాన శ్లోకాల్లో ఒక శ్లోకమైనా చదవాలి. 4 శ్లోకాలు ఉంటాయి, 4 4 చదివితే మంచిదే. అమ్మవారిని ధ్యాన శ్లోకం ఎందుకు చదువుతాము, మనం ఏ దేవతని మనం స్తుతించబోతున్నామో, ఏ దేవత యొక్క స్తోత్రం చేయబోతున్నామో ఆ దేవతని మన ముందు ఆవాహన తెచ్చుకోవాలి. అంటే ఆ దేవత యొక్క రూపాన్ని, ధ్యాన శ్లోకం అంటే అమ్మని ధ్యానించడం, అమ్మ నువ్వు ఇలా ఉంటావు అని ఎప్పుడైతే మనం ఆ ధ్యానం చేస్తామో, ఆ రూపాన్ని మన దగ్గరికి తెచ్చుకున్నామో, మన కళ్ళల్లోకి, మన మనసులోకి, ఆ స్తోత్రం, అమ్మవారి స్తోత్రం చాలా బాగా జరుగుతుంది. అమ్మవారు చాలా సంతోషిస్తుంది. పంచోపచార పూజ కదా అది అంత అవసరం లేదమ్మా, మా ఉపాసకులు చేస్తాము, కానీ ఇది అక్కర్లేదు. మామూలుగా పారాయణం చేసుకునే వాళ్ళకైతే ఒక్క ధ్యాన శ్లోకం కూడా చదవచ్చు, 4 అక్కర్లేదు, ఒక్క ధ్యాన శ్లోకం కూడా చదువుకోవచ్చు. ప్రారంభిద్దామమ్మా. తప్పకుండానమ్మా, ప్రారంభిద్దామమ్మా. తప్పకుండానమ్మా. ముందు విఘ్నేశ్వరుడు శ్లోకం చదువుకుందాము. తప్పకుండా. శుక్లాంబరధరం విష్ణుం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మనం లలితా సహస్రం స్టార్ట్ చేద్దాం. ధ్యానం సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖీ మాపీన వక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణ రత్నచషకం రక్తోత్పలం బిభ్రతి సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం మళ్ళీ రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఇక్కడ ఈ ధ్యాన శ్లోకంలో మనము అమ్మవారిని సింధూరారుణ అంటే ఎరుపు రంగులో ఉన్న ఒక విగ్రహ రూపంలో చూడండి. ఇక్కడ మనకి అమ్మవారి విగ్రహం ఉంది, మనకి విగ్రహ రూపంలో ఎరుపు రంగులో. ఎరుపు రంగు దేనికి ప్రతీక? జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు జ్ఞానమూర్తి. ఆ జ్ఞానమూర్తిని మనం విగ్రహ రూపంలో అమ్మవారిని ధ్యానం చేస్తున్నాము. ఎలా ఉన్నారట ఆవిడ? 3 కళ్ళతోటి, త్రినయనం, 3 కళ్ళతోటి ఉన్నారు. ఆ 3 కళ్ళు దేనికి సందేశము? ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అలాగే మాణిక్యమౌళిస్ఫురత్ అమ్మవారు ముకుటం పెట్టుకుంది. ఆ ముకుటం మీద చంద్రవంక, చంద్రుణ్ణి ధరించింది. అలాగా తారానాయక శేఖరుడు ఎవరు? చంద్రుడు. అమ్మవారు ధరించింది. స్మితముఖి, ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి. అమ్మవారు చిరునవ్వుతో ఉంటుంది. మనందరికీ కూడా
మెసేజ్ ఇస్తోంది. మనందరము కూడా చిరునవ్వుతో ఉంటే ఎలాంటి బాధలు కష్టాలను కూడా మనము దాటుకుంటూ వెళతాం. మన చిరునవ్వే మనని చాలా ఆనందంగా ఉంచుతుంది. అది ఇక్కడ నేర్చుకోవాలి. వక్షోరుహాం, ఆపీన వక్షోరుహాం అంటే అమ్మవారి యొక్క వక్షస్థలము అంత పెద్దదిగా ఉంది. ఎందుకంటే ఇంత సృష్టిని ఆవిడ నడపాలి కాబట్టి ఆవిడ వక్షస్థలము అంత సృష్టిని పెంచే శక్తి, మనందరినీ పెంచే శక్తి ఆవిడకు ఉంది కాబట్టి ఆవిడ యొక్క వక్షస్థలము అంత పెద్దగా ఉందని చెప్తున్నారు. పాణిభ్యామళి పూర్ణరత్న చషకం రక్తోత్పలం బిభ్రతం. అమ్మవారు ఒక కలశాన్ని పట్టుకుంది చేతుల్లో. ఆ కలశానికి మణులతో నిండి ఉన్న కలశం పట్టుకుని మళ్ళీ పూర్ణత్వం అంటే కంప్లీట్. మనందరం ఇన్కంప్లీట్, కానీ అమ్మవారు మాత్రం కంప్లీట్ గా పూర్ణత్వం అన్నమాట. ఆవిడ పూర్ణత్వంతో ఉంటుంది. అలాంటి అమ్మవారిని సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణం. సౌమ్యము, అమ్మవారు ఎంత సౌమ్యమూర్తో. మనకు ఇక్కడ మెసేజ్ ఏంటి? మనందరినీ కూడా సౌమ్యంగా ఉండాలి, వినయంగా ఉండాలని చెప్తున్నారు. రత్న ఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. అమ్మవారి యొక్క పాదములు ఎరుపు రంగులో ఉన్నాయి. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎరుపు రంగు జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు చక్కగా పారాయణ పెట్టుకున్న అలాంటి పాదముల్ని నేను నమస్కరిస్తున్నాను, వందన చేస్తున్నాను అని చెప్పి ఇక్కడ మనం అమ్మవారికి ధ్యానం చేస్తూ అమ్మవారి పాదాలకు నమస్కరించుకుంటూ ఇప్పుడు మనం లలితా శాస్త్రము నామములు, మంత్ర రూపంలో ఉన్న నామముల్ని మొదలు పెడదాము. తప్పకుండా అమ్మ. ఇప్పుడు మనం లలితా శాస్త్ర నామాలు చదువుకుంటాం కదా, అందులోనూ 3 అక్షరాల నామాలు ఉంటాయి, 5 అక్షరాల నామాలు ఉంటాయి, పూర్తి 16 అక్షరాల నామం ఒక సింగల్ నామం ఉంటుంది. ఆ సింగల్ నామంలో చాలా మంది మధ్యలో లెటరు 8వ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని దీర్ఘం తీసి చదువుతారు. కొంచెం అంటే నెక్స్ట్ దాన్ని అందుకోవడానికి కొంచెం సాగదీస్తారు. ఎలా అంటే అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఇలా ఉంటుంది. కానీ అష్టమి చంద్ర విభ్రాజ అంటారు. అప్పుడు మళ్ళీ జా అని దీర్ఘం తీస్తారు, ఆగుతారు కూడాను. అది ఆగకూడదమ్మా. ఇది ఒకటే నామం. అది మధ్యలో దీర్ఘం తీయకూడదు, ఆగకూడదు. ఎప్పుడైతే దీర్ఘం తీసి ఆగుతామో మీనింగ్ చేంజ్ అయిపోతుంది. అలాంటివి లలితా శాస్త్రంలో కొన్ని ఇంపార్టెంట్ నామాలు ఉన్నాయి. ఆ నామాలకి మనం కొనుక్కో దీర్ఘాలు పెట్టి అది మధ్యలో ఆగామనుకోండి దాని మీనింగే చేంజ్ అయిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ మనకి 18వ శ్లోకం చూడండి, 2వ లైను. 18వ శ్లోకంలో 2nd లైన్, గూఢ గుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. దీన్ని చాలా మంది కూర్మ పృష్ఠ అని చదువుతారు. అది చాలా తప్పమ్మా. కూర్మ పృష్ఠ అని ఆగి దీర్ఘం తీశారంటే ఇక్కడ అర్థం ఏమిటి వస్తుందంటే అమ్మవారి యొక్క పృష్ఠ భాగము అంటే వెనక భాగము, వెనక భాగము ఎత్తుగా వంకరగా ఉంది అని వస్తుంది. విడతీసి ఆగితే దాన్ని దీర్ఘం తీస్తే. అదే కనుక కలిపి చదివితే కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అంటే మనకి అమ్మవారి యొక్క పాదం ఉంటుంది కదా, ఈ పాదము మనకి కూడా అందరికీ ఇలా మనం ఎక్కడైతే మనం పారాయణ పెట్టుకుని ఒక చుక్క పెట్టుకుంటామో ఆ పోర్షన్ దగ్గర ఎత్తుగా ఉంటుంది. అది అమ్మవారి పాదము ఎవరిలా ఎత్తుగా ఉందిట? టోటైజ్, మన తాబేలు పై పోర్షను ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా ఇది. తాబేలు ఎన్ని ఆపదలు వచ్చినా కూడా తట్టుకునే స్థితి ఈ పై పోర్షన్ లో ఉంది. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది, అంత గట్టిగా ఉంటుంది. తన పూర్తి శరీరాన్ని అంత లోపలికి తీసేసుకుని దీని ద్వారా ప్రొటెక్ట్ అవుతుంది. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అమ్మవారి యొక్క పాదము. అంత స్ట్రాంగ్ గా గట్టిగా మనందరినీ నడపాలి కాబట్టి అమ్మవారి యొక్క పాదము అంత స్ట్రాంగ్ గా ఉంది అని అర్థం వస్తుంది. కూర్మ పృష్ఠ జ్యేష్ఠ ప్రపదాన్విత అనాలి. ఎక్కడైతే మీరు కూర్మ పృష్ఠ అంటే అమ్మ నీ పుష్ఠ భాగము వెనకాల భాగము ఎత్తుగా ఉంది, అది నిందిస్తున్నాం అమ్మని. మన అమ్మవారిని లలితా సహస్రనామాలతో స్తుతిస్తున్నాము, కానీ ఎప్పుడైతే తప్పు చదివామో అమ్మవారిని నిందిస్తున్నాము. అమ్మవారి నింద జరుగుతోంది. ఇలాంటివి చాలా నామాలు ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా నేర్చుకుని చదవాలి. గురుముఖంగా నేర్చుకుని చదివితే మనకి తప్పులు రావు. అదనమాట అమ్మ. ఇదొకటి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి, పాటించాలి.